మరి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? అక్కడ ఉన్న వాళ్ళు నీళ్ళు అప్పుడు హాస్పిటల్ ఎక్కించుకోవడానికి తీసుకెళ్ళాం నుంచి ఆఫీసులు పాడు అన్నిటి కూడా పరిశీలించడానికి నేను కానీ సోదర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 20 లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట. అన్ని కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటా ఉన్న వాళ్ళందరూ కూడా యువకులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్ని అందించడం జరిగింది అనమాట. ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్స్టేషన్స్, ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్స్టేషన్స్ లో కూడా నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది. అక్కడికి అన్ని కూడా జనరేటర్లు పంపించాము. అన్నిట్లో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం. నైట్ టైం భయప్రాంతులు కాకుండా ఉండటం కోసం. పగలైతే సబ్స్టేషన్స్ లో వాటర్ వెళ్ళిపోయినాయి. ఆ సబ్స్టేషన్స్ లో వాటర్ కూడా ఇమీడియట్ గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఇప్పుడే ఇస్తాను మేడం. మన ఆర్డీఓ ఉన్నాడు మేడం. ఇది మనం ప్రొటెక్ట్ చేయాలి. కిందదా దిగాం కదా బోట్లు మొత్తం నుంచి పెళ్ళిమూడు వరకు ఇదే ప్రాబ్లం కాదట్లే. శరత్ ఈ పగలు ఇక్కడే ఉండు, పడుకోవడం ఈయనే, నువ్వు తినడం ఈయనే, ఇక్కడే ఉండు. మొత్తం వాటర్ రిసీడ్ అయిపోయే వరకు స్ట్రెచ్ మొత్తంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా లోకల్ కాంట్రాక్టర్ మాట్లాడుకొని మట్టి వేయాలా, శాండ్ వేయాలా అన్ని చూసుకో. ఇప్పుడు 2 లారీలు ఏడిమెంట్ శాండ్ పంపిస్తాను, శాండ్ బ్యాగ్స్ రెడీ పెట్టుకో. ఇంకో 2 లారీలు స్టోన్ క్రష్ వస్తుంది, అది కూడా శాండ్ బ్యాగ్లో వేసి రెడీకి పెట్టుకో. పబ్లిక్ ఎవరు కూడా ఇక్కడ భయపడిపోవడం, మాకు ఇలా జరుగుతున్నాయి. 1000 పగలు ఇక్కడే ఉండు. నీ సంగతి 2 రోజులు ఆగి ఫస్ట్ షిఫ్ట్ చేసామా నీళ్ళు పట్టలేదు. ఆంధ్ర